హే! నమస్కారం అండి. ఈరోజు మనం పర్ఫెక్ట్ తెలుగు స్టైల్ చికెన్ బిర్యానీని సింపుల్‌గా దమ్ మెథడ్‌లో ప్రిపేర్ చేద్దామా? ఈ మెథడ్ బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేస్తాను. ఓకేనా? దీంట్లోకి మనం ముందుగా తీసుకోవాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్, 1 కప్ కర్డ్, ఒక ప్యాకెట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక ప్యాకెట్ చిల్లీ పౌడర్, ఒక ప్యాకెట్ బిర్యానీ మసాలా, అలాగే సరిపోయేంత సాల్ట్, ఒక స్పూన్ లెమన్ జ్యూస్. ఇవన్నీ మిక్స్ చేసి ఒక 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. అందుకే నేను చికెన్ గూడా కలుపుతున్నాను చూడండి మంచిగా. అయితే 2 కప్పుల బాస్మతి రైస్‌ని గూడా 30 నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచాలి. ఆ తర్వాత 4-5 క్లవ్స్, 2 కార్డమమ్, 1 స్మాల్ సిన్నమన్, 1 బే లీఫ్, సాల్ట్, వాటర్ బాయిలింగ్ అనమాట. వీటన్నిటిని మనం జాగ్రత్తగా చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత 3 ఆనియన్స్, 2 టమాటాస్, 2 గ్రీన్ చిల్లీస్, మింట్ లీవ్స్, కోఆర్డినర్ లీవ్స్, ఆయిల్ ప్లస్ 2 స్పూన్స్ ఘీ అంటే నెయ్యి అనమాట. ఇదంతా మనం ఆ గిన్నెలో మనం ఎక్కడైతే వండుకుంటున్నామో దాంట్లో ఏసి ఇయన్నీ కలతిప్పాలండి. బాగా ఒక 30 నిమిషాలు ఉంచుకోవాలి. ఒక 30 నిమిషాలు ఉంచిన తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోతాయన్నమాట. ఇవి మనకి చాలా అవసరమైన టిప్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే టిప్పు. ఓకే. ఇప్పుడు రైస్ బాయిల్ ఎలా చేయాలి? వాటర్ బాయిల్ అయ్యాక హోల్ స్పైసెస్ ప్లస్ సాల్ట్ యాడ్ చేయాలండి కొంచెం. ఉప్పైతే కొంచెం వేసుకోవాలి. ఉడికిన అన్నాన్ని 70% ఉడికించాలి. మొత్తం గూడా ఉడికియగూడదు అన్నాన్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. 70% ఉడికిచ్చినాక ఆ తర్వాత డ్రైన్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ముందు ఇంత కూర ఇయన్నీ యేసుకున్నామో మసాలా, గిసాలా, పేస్టు ఇయన్నీ యేసుకొని కలదిప్పాం గదా! దాంట్లో 70% ఉడికిచ్చిన అన్నాన్ని తీసుకొచ్చి ఎయ్యాలండి. ఇయొచ్చేసి సాస్ర, జీరా ఇయన్నీ ఆకులు ఇయన్నీ మనం నీళ్ళలో యేసుకుంటాం అనమాట. ఇవి తీసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్పు ఏంటంటే, రైసు 70% మాత్రం ఉడకబెట్టుకోవాలండి. మీరు మాత్రం మర్చిపోవద్దు అసలు ఈ విషయాన్ని. ఆ ఉడకబెట్టిన అన్నాన్ని తీసుకొచ్చి ఇందులో వెయ్యాలి. చెబుతాను అక్కడ గూడా అసలెట్లా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలని గూడా చెప్తాను. మనం ఇప్పుడు గిన్నెలో బాండీలో ఆయిలేసి ఏదైతే నెయ్యి హీట్ జేయాలండి. బాండీలో నెయ్యేసి నెయ్యిని హీట్ జేసి, ఆనియన్స్‌ని కొంచెం గోల్డెన్ బేర వరకు ఫ్రై జేయాలి. ఇంతకుముందు చూపిచ్చాను గదా! గోల్డెన్ అంటే బంగారపు కలర్ వచ్చేంత వరకు వెయిట్ జేయాలండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్టు కొంచెం వేసుకోవాలి మనకు సరిపోయేంత. సరేనా? టమోటాలు గూడా సాఫ్ట్ అయ్యే వరకు అంటే కొంచెం ఉడకనట్టు గాకుండా కొంచెం అట్లా లైట్‌గా ఏసి తీసేయాలండి లాస్ట్ వరకు. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు చికెన్ వండే ప్రాసెస్ చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట వీడియోకే. ఎందుకంటే, మన వాళ్ళు అరగంటకే చికెన్ ఉడికిపోయింది. ఇంక బిర్యానీలోకి ఇంకేం లేదు అని అనుకుంటారు. కానీ అదేం లేదండి. చికెన్ ఎలా వండాలి అనేది ఇప్పుడు మెయిన్ టిప్ అనమాట ఇది. ఉడకబెట్టిన చికెను కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, అంటే కొంచెం మొత్తం గాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి గ్యాస్ అనేది. ఒక 10-12 నిమిషాలు కుక్ చేయాలండి చికెన్‌ని. ఆ తర్వాత ఆయిల్‌ని సెపరేట్ జేసేయాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ జేయాలనమాట. సెపరేట్ జేసి. దీని పాటికి ఇది ఉడుకుతూనే ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, చికెన్ మసాలా మీద రైస్ లేయర్ పెట్టి, అంటే చికెన్ మసాలా మీద రైస్ లేయర్ బెట్టి, మింటు ప్లస్ కోఆర్డినర్ ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేయండి. ఓకేనా? అలాగే ఒక స్పూను నెయ్యి టాప్‌లో యాడ్ జేయాలి. అంటే పైనేసుకోవాలి. ఉడకబెట్టిన అన్నం పైన ఒక స్పూన్ నెయ్యేసుకోవాలి. అప్పుడు ఇంకా రుచి వచ్చిద్ది. అప్పుడు మనం ఈ నెయ్యేసేటప్పుడు ఏం జేయాలి? లో ఫ్లేమ్‌లో బెట్టాలండి. అర్థం జేసుకోండి. లో ఫ్లేమ్‌లో బెడితే ఒక 10 నిమిషాలు దమ్ము బాగా పట్టిద్దనమాట. ముక్కకు గట్టి పట్టు వచ్చిద్దనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్ ఇంకోటిస్తానండి. చూడండి. లో ఫ్లేమ్ కంపల్సరీ. ఈ లో ఫ్లేమ్‌లో ఉంటేనే మనకు ముక్క ఉడికినట్టు, రుచికరంగా వచ్చినట్టు గూడా. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ అండి. ఈ పార్ట్‌లో మీకు అసలైన యవ్వారం చెప్తున్నాను. దమ్ము ఓపెన్ చేసి అంటే బిర్యానీ అది మనం ఏదైతే ఉడకబెట్టామో అది ఓపెన్ జేసి స్టీమ్ స్లో మోషన్‌లో చూపించండి. స్పూన్‌తో మిక్స్ చేసి సర్వింగ్ షాట్ ఇవ్వండి ఒకటి. ఓకేనా? దీని తర్వాత మనం ఇప్పుడైతే మనకి ఫైనల్‌గా ఉడకబెట్టిందైతే వచ్చేసిందనమాట. ఈ విధంగా.
ఈ విధంగా మనకు అన్నం అయితే వచ్చేసిద్దండి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు అన్నాన్ని ఉండిద్ది గదా! ఉడకబెట్టిన అన్నంలో ఏసుకున్న తర్వాత ఫైనల్‌గా మనకైతే ఈ బిర్యానీ అయితే వచ్చేసిందండి. చూడండి ఇంక నేనైతే ఇంక మామూలుగా ఊరుకున్నానా, ఒక రేంజ్‌లో తినేసాననమాట ఫుడ్ అయితే. ఇంక ఏసుకుంటున్నాను పళ్ళెంలో. పళ్ళెంలో ఏసుకుంటున్నాను. ముక్కయితే బాగా ఉడికిందండి. ఇది చూడండి ఈ విధంగా వచ్చిద్దనమాట బాగా ఉడకబెట్టుకున్న తర్వాత. ఇలా వస్తేనే మీకు చికెన్ బిర్యానీ తిన్నంత కడుపు నిండిద్ది. అంటే చికెన్ బిర్యానీ తిన్నంత కడుపు నిండడం అంటే ఏంటంటే, నేను చెప్పిన విధాలన్నీ పాటిస్తే మీకు మంచిగా ముక్క అనేది ఉడికిద్ది. బిర్యానీ గూడా ఒక ముద్ద తినేవాళ్ళు ఇంకో 2 ముద్దలు తినొచ్చు అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నానండి. అర్థమవుతుందా? ఇంక నేనైతే ప్లేట్‌లో పెట్టుకొని ఇంక తిందామని జెప్పి ఆలోచిస్తున్నాను. ఇంక ఆలోచించడం ఏముందిలే గానీ తినేస్తాను గానీ, కానీ నిజం చెబుతున్నానండి. ముక్క ఎంత బాగుందంటే అంత బాగుందండి. చికెన్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అబ్బా! ఏదో స్వర్గానికెళ్ళొచ్చినట్టే ఉంది నాకైతే. అంత బాగుందండి. ఉడకబెట్టుకొని తింటే అన్నం చికెన్ బిర్యానీ. ఈ వీడియో గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.